ఏది నిజం, ఏది అబద్ధం? భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇన్నిట్లో ఏది నిజం? నేను భగవద్గీతని నమ్ముతాను, ఆంజనేయ స్వామిని నమ్ముతాను. కానీ నమ్మిన ప్రతి ఒక్కసారి నాకు తినటానికి తిండి ఉండదు, నా జీవితంలో హ్యాపీనెస్సే ఉండదు. అంటే దేవుడు నాకు పరీక్ష పెట్టి ఆ తర్వాత నాకు కావాల్సింది ఇస్తాడా, లేకపోతే ఏంటి? నేను చూసిన ప్రకారం నేను ఒక్కడినే అనుకున్నాను, కానీ నాలాంటి వాళ్ళు ఫోన్ ఓపెన్ చేసి చూస్తే మదర్ లేదంటే ఏదైనా సాడ్ వీడియోస్ కింద వందలాది, వేలాది, లక్షలాది మంది కామెంట్స్ పెడుతున్నారు. నా లైఫ్ ఇలా ఉంది, నా లైఫ్ ఇలా ఉందని, నా లైఫ్ ఏం బాగోలేదని. అసలు ఏది నిజం నాకు అర్థం కావట్లేదు. మన హిందువులు ఒకతనికి చెప్పాను, దేవుణ్ణి నమ్ముకో, ఆంజనేయ స్వామిని, మంచి జరుగుతుంది. ఆయన మళ్ళా దేవుడిది దారం కట్టుకున్నాడు, మెల్లో దేవుడి బొమ్మ కూడా ఉంది హిందువులది. ఆయనే అంటున్నాడు, దేవుడు లేడు, ఏం లేదు, మనం ఇది ఫార్మాలిటీకి వేసుకుంటున్నాం. మనుషులు సృష్టించారు, డబ్బు కోసం రాజకీయ నాయకులు లాంటి పూర్వ వాళ్ళు సృష్టించారు ఇదంతా దోపిడీ చేయడానికి. దేవుడి పేరు చెప్తే ఇలా డబ్బు దోచుకోవచ్చు అనేసి ప్రజల దగ్గర అని చెప్పేసి ఒక అతను అన్నాడు. మళ్ళీ అన్నాడు కదా, నిజంగా దేవుడు ఉన్నాడా, నువ్వు నమ్ముతున్నావు అంటే నేను నమ్ముతున్నాను అన్నాను. సరే, నువ్వు నమ్ముతున్నావు కదా, మరి ఇన్ని పాపాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి కదా, మరి దేవుడు దిగొచ్చి శిక్షించాలి కదా, దిగి రాపోయినా అలాంటి పాపులకి శిక్ష పడాలి కదా అనేసి అన్నాడు. దానికి నా దగ్గర ఆన్సర్ అసలు లేనే లేదు. మరి చనిపోయిన వాళ్ళందరూ పాపులు అంటే పాపులు కాదు, పాలు తాగే పిల్లగాడు కూడా చనిపోతున్నాడు. మొన్న ఫ్లైట్ కుప్పగూలి కాలేజ్ మీద అన్నం తింటున్న స్టూడెంట్స్ చనిపోయారు. వాళ్ళు ఏమైనా పాపులా? ఒకసారి ఆ చందమామను చూడండి. ఈ భూమి మరి ఎలా సృష్టించబడ్డది ఇంత అద్భుతంగా? నేను ఇంత కాలు చేతులు నాకు ఎలా ఇంత అద్భుతంగా సృష్టించబడ్డాయి అని ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే, చెట్టు ఏంటి, అవి పండ్లు ఇవ్వటం ఏంటి, మనకి ఆహారం ఇవ్వటం ఏంటి, పీల్చుకోవడానికి గాలి ఇవ్వటం ఏంటి, ఇవన్నిటికీ నాకు సమాధానం ఎలా దొరుకుతుంది? ఒక్కొక్కసారి అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే నాకేమైనా ఈ యొక్క సమాధానం ఏమైనా దొరుకుతుందని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు మరి సృష్టికి అర్థం ఏంటి? ఎవరు ఈ సృష్టిని సృష్టించారు? నాకు ఈ సమాధానం దొరకని చుట్టూ పీక్కున్న పరిస్థితి. ఇంతకు ఎవరు నిజం, ఏది నిజం? ఇవన్నిటికీ నాకు ఇంతవరకు కూడా ఒక సమాధానం దొరకలేదు. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, కలియుగం రాబోతుంది.